వెల్కమ్ టు నవలా హృదయం. ఈరోజు వీడియోలో వసంత శిశిరం నావెల్ నెక్స్ట్ పార్ట్ చూసేద్దాం. కథలోకి వెళ్ళిపోదాం రండి. కాత్యాయని అమృత తండ్రి ప్రస్తావన తీసుకువచ్చి బెదిరించడంతో గత కొంతకాలంగా తాను తెలుసుకున్న నిజాలను బయటపెట్టింది అమృత. సాక్షుల వివరాలను పోలీస్ అధికారికి ఇచ్చి వారికి తగిన శిక్ష పడేలా చెయ్యమని చెప్పి ఇంటికి వెళుతుంది. వసంత్ను ప్రేమ నివాసంలో డ్రాప్ చేసి ఫ్లాట్కు వెళుతుండగా కిషోర్పై అటాక్ జరిగింది. చాకచక్యంగా తప్పించుకొని వారందరినీ చితక్కొట్టాడు కిషోర్. చిరాగ్గా అనిపించి ముఖం కడుక్కుంటుండగా అతని ఫోన్ రింగ్ అయింది. ఎత్తి పనయ్యిందా అడిగిన అతడికి అవును సార్, మీకు వీడియో పంపాను చూసుకోండి అని చెప్పాడు అవతలి వ్యక్తి. సరే కాని వెంటనే బయలుదేరి రండి, మీకు ఇంకో పని పడింది అంటూ తానున్న అడ్రస్ చెప్పాడు అతడు. వారు పంపిన వీడియో తెరిచిన కిషోర్కి కొంతమంది బార్లో తాగిన మత్తులో ఉన్న రమేష్తో గొడవ పెట్టుకొని మరీ చితక్కొట్టిన దృశ్యాలు కనిపించాయి. అందులో ఒకరు అతన్ని నోరుంది కదా అని ఏది పడితే అది వాగితే ఇదిగో ఇలానే జరుగుతుంది, ఇంకోసారి నీ నోటికొచ్చింది మాట్లాడితే నాలుక కత్తిరించేస్తానేమనుకుంటున్నావో తాగుబోతేదవా అంటూ తూలుతూనే రమేష్ మూతి పగిలేలా గుద్దాడు. ఆ దెబ్బకి ముక్కు నోటి నుంచి రమేష్కు రక్తం రాగా, రేయ్ నన్నే కొడతారా, నేను ఎవరో తెలుసా మీకు, మీ అంతు చూస్తాను అంటూ వీరంగం వేశాడు. దాంతో కొంతమంది గుంపుగా చుట్టూ చేరి అతడిని కుమ్మేశారు. అది చూసి నవ్వుకుంటూ దూల తీరింది ఎదవకి అనుకుంటూనే ఆ వీడియోను వసంత్కు షేర్ చేశాడు కిషోర్. అదే సమయంలో అరవింద్ తింటూ ఉంటే కేసు వివరాలు చూస్తూ విసుక్కున్నాడు నందన్. అందుకు అరవింద్ ప్రమోషన్ కావాలా వద్దా అని ప్రశ్నించగా, బోలెడంత లైఫ్ ఉందిరా సామి, ఇప్పటినుంచే ఎందుకింత శ్రమ పడటం, స్టేషన్లో వచ్చే కేసులతోనే చూడు జుట్టు నెరిసిపోయేలా తయారైంది అన్నాడు నందన్. వయసులో ఉన్నప్పుడే సాహసాలు చేయగలం, ఏదైనా సాధించగలం, ఇప్పుడే చక్కగా సెటిల్ అయితే ఎంచక్క ఓ మంచి పిల్లల్ని లైన్లో పెట్టి పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ మొదలుపెట్టి హాయిగా సెటిల్ అవ్వచ్చు ఆశ పెట్టాడు అరవింద్. అతని వంక ఆశగా చూశాడు నందన్. చూసింది చాలు, పొయ్యి బోర్డ్ సెట్ చెయ్యి చికెన్ ముక్క తింటూ చెప్పిన అరవింద్ వంక విసుగ్గా చూసి తన పనిలో పడిపోయాడు నందన్. అరగంట తరువాత అతడు ఉన్న వివరాలన్నింటినీ సరిగ్గా సెట్ చేయడం పూర్తి చేశాడు. ఆ బోర్డుపై ఉన్న ఫోటోల్లో మనుషుల అవయవాలు ఎముకలు ఉండగా కొన్నైతే కుళ్ళిపోతున్న స్టేజ్లో దొరికాయి. చూడటానికే జుగుప్స కలిగించేలా ఉన్నాయి ఆ దృశ్యాలు. అందుకే డీజీపీ ఫైల్ ఇచ్చినప్పుడు చూసి వెంటనే మూసేశాడు అరవింద్. మ్యాప్లో కొన్ని చోట్ల పిన్నులు గుచ్చి వాటిని దాంతో కనెక్ట్ చేశాడు. అదంతా చూసిన నందన్, ఇంత జరుగుతుంటే ఎందుకురా ఇన్నాళ్లుగా విషయం బయటపెట్టలేదు, కనీసం జనాలు అప్రమత్తం అవుతారు కదా అని ప్రశ్నించాడు. అందుకే చేయలేదు, జనాలు అప్రమత్తం అవుతారని కాదు, క్రిమినల్స్ అప్రమత్తం అవుతారని. ప్రస్తుతం వాళ్ల పనులు బయటపడలేదు అని వాళ్ళు అనుకుంటేనే మనం వాళ్ళని పట్టుకోగలం అని చెప్పగా, అదీ నిజమేలే అని నిట్టూర్చాడు నందన్. కానీ వాళ్ళు బయట జనంలో ఉన్నంత వరకు జనానికి ప్రమాదమే, సాధ్యమైనంత త్వరగా వాళ్లను పట్టుకోవాలి, ముందు ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాంరా అంటూ నందన్ భుజం తట్టాడు అరవింద్. ఇక ఇద్దరూ కలిసి ఆ పనిలో మునిగిపోయారు. వంటగదిలో పనులు పూర్తి చేసుకుని గదికి వెళ్ళిపోయింది ఉమా. సుశీర బాటిల్లో నీళ్లు నింపుతుంటే మధు, వీణ ఆమె దగ్గరకొచ్చారు. నువ్వు ఇంటికి రావడం మాకు సంతోషంగానే ఉంది, కానీ నువ్వు ఉమతో ఆ గదిలో ఉండొద్దు సుశీరా అన్నారు ఒకేసారి. సుశీర వారి వంక అయోమయంగా చూడగా వారి ముఖాల్లో భయం కనిపించింది. ఆమెకు విషయం అర్థమై ఎందుకుండొద్దు అని ప్రశ్నించింది. అది అది అని మధు నసిగేలోపు ఉమ తలుపు తీసుకుని బయటకొచ్చింది. దాంతో వారు మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోయారు. ఉమ వెనుకే గదిలోకి వెళ్లిన సుశీర, ఇంకా చాలే ఈ దెయ్యం గోలా, వణికిపోతున్నారు చూడు వాళ్ళు, పాపం అని అనగా, ఎవరు వాళ్ళ అంది ఉమ. సుశీర చూస్తూ ఉంటే ఇప్పటికి కూడా పని ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తున్నారే తప్ప వాళ్ళేమీ నిజంగా మారలేదు, వదిలేయ్
అంటూ మంచంపై వాలింది ఉమ. ఫోన్కు మెసేజ్ వచ్చిన శబ్దం రావడంతో తీసుకొని చూసింది సుశిర. వసంత్ పేరు కనిపించి ఆమె ముఖంలో వెలుగు రాగా, కానీ చివరికి లైన్లో పడుతున్నావు టీజింగ్గా అంది ఉమ. సుశిర సిగ్గుపడుతూనే వసంత్తో మెసేజ్ చేయటం మొదలుపెట్టింది. ఇద్దరూ చాలాసేపు మెసేజ్ చేసుకున్నాక ఎప్పటికో నిద్రపోయింది సుశిర. డేవిడ్ డెన్ నుండి తిరిగి వచ్చేసరికి అర్ధరాత్రి అయింది రుద్రకు. ఎప్పుడు ఆ సమయానికి ఆఫ్ అయి కనిపించే ఇంట్లోని లైట్ ఆ రోజు ఇంకా వెలుగుతూనే కనిపించి రుద్ర మెల్లగా తలుపు తట్టబోగా అది దానంతట అదే తెరుచుకుంది. ఇదేంటి, తలుపు కూడా వేసుకోలేదు అనుకుంటూ లోపలికి వెళ్ళిన అతడికి వంటగదిలో పాత్రల్లో వండిన పదార్థాలు అలానే ఉండి దర్శనమిచ్చాయి. అంటే అమృత ఇంకా తినలేదు. రుద్ర వచ్చేశాడన్న కారణం చేత సరళ తన ఇంటికి వెళ్ళిపోయింది ఆ రోజు. అమృత గురించి ఆలోచించిన రుద్రకు ఉదయం ఆమె చెప్పిన గతం గుర్తొచ్చింది. ఆమె ఎలా ఉందో ఏంటో అన్న ఆందోళన కలిగి గబుక్కున అమృత గది తలుపు తెరిచాడు. గోడకు వాలి నేలపై కూర్చున్న అమృత తన తల్లిదండ్రులు జ్ఞాపకం వచ్చి ఏడుస్తూ కనిపించింది. రుద్ర రాకతో గబగబా చెంపలు తుడుచుకొని లేచి నిలబడింది. రుద్రకు ఆమెకు ఎలా సర్ది చెప్పాలో అర్థం కాలేదు. ఇంకా భోజనం చేసినట్లు లేవు, నాకు బాగా ఆకలిగా ఉంది, వస్తే తిందాం మొహమాటంగా చెప్పగా మౌనంగా బయటికి వెళ్ళింది అమృత. ఇద్దరూ కలిసి అన్నింటినీ ఒక చోట సర్ది పెట్టుకుని కూర్చున్నారు. అమృత ఆలోచిస్తుంటే రుద్ర ఇద్దరికీ పళ్ళాలలో భోజనం వడ్డించాడు. దాంతో కాదనలేక తినేసింది అమృత. సామానంతా సర్దేసి వెళ్ళి పడుకో, రేపు ఉదయం కోర్టుకు వెళ్ళాలి కదా చెప్పి రుద్ర బయట అరుగు మీద పడుకోవడానికి వెళుతుంటే ఒక్క నిమిషం ఆగండి తడబడుతూ చెప్పింది అమృత. రుద్ర ఆగి ఏంటన్నట్లు చూడగా, చలికాలం మొదలవుతోంది కదా, బయట చల్లగా ఉంది, మీరు ఇక్కడే పడుకోండి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ గబగబా గదిలోకి వెళ్ళి చాప దుప్పటి దిండు పట్టుకొచ్చింది. పర్వాలేదంటూ రుద్ర బయటకు నడవబోగా ప్లీజ్ బ్రతిమిలాడుతున్నట్లుగా చెప్పింది అమృత. ఇక కాదనలేక నువ్వెళ్ళు చెప్పి హాల్లోనే పక్క సిద్ధం చేసుకుని పడుకున్నాడు రుద్ర. ఉదయం అమృతను చూసిన దగ్గర నుంచి అతడికి ఆమె పట్ల ఏదో తెలియని కొత్త భావన కలుగుతోంది. అదేంటో తెలియదు కానీ ఆ అనుభూతి వల్ల అతనికి సంతోషంగా ఉంది, తృప్తిగా ఉంది. ఆ తృప్తితోనే కళ్ళు మూసుకున్నాడు. ఫామ్ హౌస్. ఉదయాన్నే లేచిన సుశిర ఉమతో కలిసి ఎప్పట్లా మార్కెట్కు వెళ్ళి కావలసినవి తీసుకొని జాగింగ్ చేస్తూ తిరుగు ముఖం పట్టింది. ఇద్దరూ మాట్లాడుకుంటూ వెళుతుంటే అకస్మాత్తుగా ఒక వ్యక్తి బైక్ మీద వచ్చి ఆమె చేతికి కవర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. హెల్మెట్ పెట్టుకొని ఉండటంతో అతడు ఎవరనేది వారికి తెలియలేదు. అది ఒక ఫైల్లా అనిపించి కవర్ తెరిచిన శిశిరకు తన ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్యమైన పత్రాల కాపీలతో పాటు ఒక కాగితంపై సిటీలో ఒక ప్రఖ్యాతి చెందిన రెస్టారెంట్ అడ్రస్, టేబుల్ నెంబర్ లాంటి వివరాలు ఉన్నాయి. అదే కాగితంపై నీ బిజినెస్ ప్లాన్ నీ కళ అని నాకు తెలుసు, అది కలలా మిగిలిపోకూడదు అంటే ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు కిందిచ్చిన అడ్రస్కు రా అని రాసుంది. అది చూసిన ఉమ శిశిర వంక కంగారుగా చూడగా శిశిర ఆలోచనలో పడింది. కాలేజ్కు వెళ్లిన ఆమె లెక్చరర్ చెబుతున్న పాఠంపై దృష్టి సారించలేకపోయింది. ఆ కవర్ పంపింది ఎవరు? తనను కలవమనడంలో వారి ఉద్దేశం ఏంటి? ఒకవేళ డేటా లీక్ అవ్వడానికి వీరికి ఏదైనా సంబంధం ఉందా? అందుకే తన ప్రాజెక్టు వివరాలు వారి దగ్గర ఉన్నాయా? అలా అయితే వాళ్ల గురించి తెలుసుకుంటే డేటా లీక్ వ్యవహారం ఒక కొలిక్కొస్తుంది, వాసు గారికి బర్డెన్ తగ్గుతుంది. ఇలా సాగుతున్నాయి ఆమె ఆలోచనలు. చివరికి ఆ వ్యక్తిని కలవడానికి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఉదయపు బ్రేక్ బెల్ కొట్టడంతో బ్యాగ్ అందుకొని నేను వెళ్తున్నాను ఉమా, నేను వెళ్ళడం నాకు వాసు గారికి కూడా ముఖ్యం చెప్పగా సరే అంది ఉమా. శిశిర క్లాస్ బయటకు వెళుతుంటే ఉష మరియు ఆమె చెంచాలు శిశిరను వెళ్లనివ్వకుండా ఆపారు. శిశిర విసుగ్గా చూడగా కాలేజ్కొచ్చేదే ఏ అమావాస్యకో పౌర్ణమికో, మళ్ళీ దాంట్లో కూడా ఇలా మధ్యలో వెళ్ళిపోవడమా? వెటకారంగా అంది ఉష. ఉమా చిరాకుగా ఇదిగో ఉషా, నువ్విలా నీతులు చెప్పడం దెయ్యం పాఠాలు వల్లవేయడంలా ఉంది, ముందు పక్కకు తప్పుకో అనగా షటప్,
మీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి పోవడానికి ఇది మీ తాత కట్టించిన కాలేజ్ అనుకున్నారా? ఇక్కడ ఒక డిసిప్లిన్ అనేది ఉంది. మీరు కమిటీకి సమాధానం చెప్పాలి అరచింది ఉష. ఉమను ఆపి, ఇలా చూడు ఉష, నీతో వాదిస్తూ నా సమయం నేను వృధా చేసుకోలేను. నా సమయం చాలా విలువైంది. నేనిప్పుడు వెళుతున్నాను. నువ్వు ఏం చేసుకుంటావో నీ ఇష్టం చెప్పేసి వారిని తోసుకుంటూ బయటకు వెళ్ళింది శిశిర. ఉష ఆమెను ఫాలో చేయబోతే ఆమె చెయ్యి బలంగా పట్టుకొని, నీకు చెవుడు కాని వచ్చిందా డిసిప్లిన్ కమిటీ మెంబర్ ఉష? తను చెప్పింది కదా ఎవరికైనా రిపోర్ట్ చేసుకోమని. మళ్ళీ తన వెంట పడతావెందుకు? పోయి నీ పని చూసుకో అంటూ క్లాస్ పీకి ఆమెను క్లాస్ రూంలోకి తోసింది ఉమ. ఆలోపు శిశిర ఆ దరిదాపుల్లో లేకుండా వెళ్ళిపోయింది. గేట్ నుంచి బయటకు వస్తున్న ఆమెకు కార్ దగ్గర నిలబడి ఎదురైంది సౌమ్య. శిశిర కనిపించగానే దగ్గరకు వచ్చి డల్లుగా ముఖం పెట్టి, సారీ శిశిర, నిజం తెలుసుకోకుండా ఆవేశపడి ఆ రోజు నీ మీద అరిచేశాను. కంపెనీకి లాస్ అంటే చిన్న విషయం కాదు కదా, అందుకే కంగారు పడ్డాను. తప్పుగా అనుకోకు. ఎప్పటిలా నాటకం మొదలుపెట్టింది. శిశిరకు ఇకపై ఈ నాటకాలు చూసే సహనం లేదు. అందుకే సూటిగా సౌమ్యను చూస్తూ, ఇలా చూడండి మిస్ సౌమ్య, ఇకపై మీరిలా కష్టపడి నటించాల్సిన అవసరం లేదు. మీరు ఏ ఉద్దేశంతో నాతో స్నేహం చేయాలన్నారో, ఏ ఉద్దేశంతో నాతో మంచిగా నటిస్తూ వచ్చారో నాకు తెలుసు. నేను వసంత్ గారు భార్యాభర్తలం. ఆయన నన్ను గాని నేను ఆయన్ను కాని వదిలేయడం అనేది జరగని పని. ఇంకెప్పుడు నన్ను కలవాలని ప్రయత్నించకండి స్థిరంగా చెప్పింది శిశిర. ఆ మాట చెప్పి తన దారిన తాను వెళ్లబోగా, ఆగో! కంచు మోగినట్లు వినపడింది సౌమ్య స్వరం. శిశిర వెనుతిరిగి చూడగా సౌమ్య ఆమె దగ్గరకు స్టైల్గా నడుచుకుంటూ వెళ్ళి, అయితే నిజం తెలుసుకున్నావన్నమాట. మంచిది. ఇక నేను చెప్పాల్సిందేముంది? నా దారికి అడ్డు తప్పుకో అంది. శిశిర చిరాకుగా చూడగా, వసంత్ హోదాకు నువ్వు తూగవు. అతడి పక్కన కాదు కదా, ఆ ఇంట్లో పనిచేసే అర్హత కూడా నీకు లేదు. మర్యాదగా అడ్డు తప్పుకుంటే నీకెంత కావాలో ఇచ్చి ప్రాణాలతో వదిలిపెడతాను. లేదంటే నా సంగతి నీకు పూర్తిగా తెలియదు బెదిరించింది సౌమ్య. తెలుసు. దొంగచాటుగా ఆయన మనసులో నాపై ద్వేషాన్ని పెంచాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు పావులు కూడా కదిపారు. ఆయన నాపై కోప్పడి మా మధ్య గొడవలు వచ్చి మేం విడిపోవాలనేది మీ ప్లాన్. కానీ అది జరగదు. మీరే చూశారు కదా నిన్న. నేను ఆయన పక్కన కాదు, ఆయన మనసులో ఉన్నాను. అక్కడి నుంచి పంపించడం మీ వల్ల కాదులేండి. అనవసరంగా మీ సమయం వృధా చేసుకోకండి. ఇప్పటి వరకు కంపెనీలో నా మీద వచ్చిన అలిగేషన్స్కు కారణం కూడా మీరే అని నాకు తెలుసు. త్వరలోనే ఆయన ఆ విషయం తెలుసుకుంటారు. అప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో అనగా కోపంగా పళ్ళు కొరికింది సౌమ్య. ఆమె చేసిన పనికి శిశిరలో కలవరం మొదలైంది. ఇంతకీ సౌమ్య ఏం చేసింది? శిశిర నమ్మకం నిలబడుతుందా? శిశిరకు కవర్ ఇచ్చిందెవరు? ఆమెను రెస్టారెంట్లో కలవబోయే వ్యక్తి ఎవరు? ఆమె అనుమానం నిజమేనా? అరవింద్ వాళ్ళు టేకప్ చేసిన కేస్ అంత సీరియసా? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ వినేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇట్లు మీ నవలా హృదయం టీమ్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.